నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో గెలవడానికి బీజేపీ నానా తంటాలు పడుతుంది. అక్కడ అమిత్ షా గారు దాదాపు 15 రోజుల పాటు అక్కడనే తిష్టవేసి ప్రచారం చేసిండు. సో దీంతో పాటు దేశ ప్రధాని అయినటువంటి మోదీ కూడా 20 సార్లు పర్యటన చేసి ఆయనే ప్రచారం చేసిండు. సో బీజేపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్స్ అందరూ అంటే యోగితో సహా కంగనా రనౌత్తో సహా మొత్తం మంది అక్కడికి వెళ్ళి మరి ప్రచారం చేసిర్రు బీజేపీని గెలిపించడానికి. సో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ సంఘాల వాళ్ళందరూ కలిసి అయితే పనిచేశారు. ఈసారి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనేది చాలా అంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కు చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఏమనంటే, మేము కోల్కతా పైన మిసైల్ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అసలు ఎక్కడి పాకిస్తాను, ఎక్కడి కోల్కతా? దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోల్కతానే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేయాలని చూస్తున్నారు? సో అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ఇటు పాకిస్తాన్ కావచ్చు, లేదంటే చైనా కావచ్చు, ఇది ఒక క్రైమ్ మరియు టెర్రర్కు సంబంధించినటువంటి ఒక హబ్గా మారిపోయింది ఈ రెండు దేశాలకు. వెస్ట్ బెంగాల్ సరిహద్దులో సరైనటువంటి ఫెన్సింగ్ లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఈ పాకిస్తాన్కు చెందినటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, లేకపోతే చైనాకు చెందినటువంటి ఉగ్రవాద ముఠా కావచ్చు, అక్కడ నుంచి వెళ్ళి వెస్ట్ బెంగాల్ ద్వారా మిగతా రాష్ట్రాలకు స్ప్రెడ్ చేసి సో అనేక పేలుడు సంఘటనలో వీళ్ళు పాల్గొంటున్నారు. సో అందుకోసమని ఈసారి గట్టిగా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద చాలా మంది అయితే దృష్టి పెట్టారు. సో మరి ఒకవేళ అక్కడ బీజేపీ గెలిస్తే ఏంది పరిస్థితి, బీజేపీ గెలిస్తే ఏం చేస్తుంది అనే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టండి. మన దేశ సైనికులకు, రక్షణ వ్యవస్థకు మద్దతుగా నిలిచే విధంగా జై హింద్ అనో, జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ బాక్స్లో రాయండి. వెస్ట్ బెంగాల్కు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత ఇటు చైనాకు అటు పాకిస్తాన్కు అస్సలే నిద్ర పట్టట్లేదు. సో ముఖ్యంగా బీజేపీ ఒకవేళ వెస్ట్ బెంగాల్లో గెలిస్తే ముందుగా చేసే పని ఏంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. అంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే పరిపాలన ఉంటుందో, లాండ్ ఆర్డర్ ఉంటుందో పూర్తి స్థాయిలో స్టేట్కే పరిమితం కాకుండా ఢిల్లీ నుంచి వెళ్ళి చాలా విషయాలు అయితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎందుకంటే ఎప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లో జరిగినా, చిన్నపాటి ఎలక్షన్లు జరిగినా కానీ అక్కడ పొలిటికల్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రాస్తారోకోలు చేయడం, ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం, ప్రభుత్వాస్తులను ధ్వంసం చేయడం, సో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇటు ప్రతిపక్షాలకు, విపక్షాలకు, అధికార పక్షాలకు చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, పొలిటికల్ వైలెన్స్. సో దీనివల్ల ప్రజలు వాళ్ళు భయభ్రాంతులకు గురై ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దు అనే ఒక కామన్ థింగ్ అనేది వాళ్ళు విడిచిపెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా చాలా వరకు అయితే ప్రజాస్వామ్యం దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీజేపీ ఈసారి గట్టిగా స్టాండ్ తీసుకొని పొలిటికల్ వైలెన్స్ అనేది లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించింది. అంటే మొన్న మనం ఎలక్షన్ల టైంలో కూడా చూడొచ్చు, ఇంతకు ముందు కంటే ఎక్కువ స్థాయిలో అక్కడ పోలింగ్ అనేది జరిగింది. సో అంటే సెంట్రల్లో ఉన్నటువంటి భద్రతా బలగాలు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళను కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించే విధంగా, సో మొత్తం మీద ఎక్కువ శాతం ఓటింగ్ జరిగే విధంగా చూసిరు. సో ఇదే విధంగా అక్కడ పొలిటికల్ వైలెన్స్ తగ్గించడానికి స్ట్రిక్ట్ పాలసింగ్, తర్వాత సెంట్రల్ బలగాలను ఇక్కడ ఎక్కువ మొత్తంలో కొంచెం ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఒక చర్యను అయితే తీసుకోబోతున్నారు. సో దీంతో పాటు డెవలప్మెంట్ మోడల్. సో బీజేపీ ఎక్కడ అధికారంలోకి వెళ్ళా కానీ ముందుగా గ్రౌండ్ లెవెల్ నుంచి తన వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో వెస్ట్ బెంగాల్లో ముఖ్యంగా హైవేలను ఎక్కువగా నిర్మించడం, వంతెనలు నిర్మించడం, రైల్వే ట్రాక్లను నిర్మించడం, దాంతోపాటు షిప్లకు సంబంధించినటువంటి అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏదైనా రాష్ట్రం ముందుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే ముఖ్యంగా ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిని నిర్మించడం వల్ల వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, లేకపోతే వేరే దేశాల నుంచి కావచ్చు పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు ఇక్కడికి వస్తాయి. సో అనేక ఫ్యాక్టరీలు, సంస్థలు ఇక్కడ నిర్మించడం వల్ల లోకల్గా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ అనేది సో మిగతా 8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మనకు నాగాలాండ్, సిక్కిం కావచ్చు, త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు, సో వీటికి ఒక గేట్వే లాగా వెస్ట్ బెంగాల్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ రహదారులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే మౌలిక వసతులు కల్పన చేయడం వల్ల మిగతా 8 రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ అవుతాయి. సో బీజేపీ వెస్ట్ బెంగాల్ను అక్కడ ఒక రాష్ట్రంగానే కాకుండా లాజిస్టిక్ హబ్గా అక్కడ నిర్మించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో దీని ద్వారా మిగతా రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు సో సౌత్ ఏషియా దేశాలు ఏదైతే ఉంటాయో ఇటు సైడ్ ఉన్నటువంటి దేశాలకు కూడా వీళ్ళు బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని అంటే ఇక్కడ కోల్కతా, హల్దియా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని
పూర్తి స్థాయిలో మనం వాడుకోవడం వల్ల అక్కడ మిగతా దేశాలకు మిగతా రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగడం వల్ల సో దాని వల్ల ఆ సైడ్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి. సో దీని వల్ల మనం చైనాకు చెక్ పెట్టిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే చైనా తన ప్రోడక్ట్స్ ను ఈ సైడ్ ఉన్నటువంటి దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి తను అనేక డబ్బులు అయితే సంపాదిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపే అక్కడ యూసీసీని వర్తింపజేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో యూసీసీ అనేది ఒక సామాజిక అంశమే కాదు, సో అక్కడ ఐడెంటిటీ ఫిక్సింగ్ చేయడానికి ఇది చాలా వరకు అయితే ప్రాధాన్యతను ఇస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు మాల్దా కావచ్చు, ముర్షిదాబాద్లో చాలా వరకు వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ వాళ్ళ సంఖ్యను పెంచుకొని ఒక జియోగ్రఫికల్ చేంజ్ చేసి సో మిగతా స్లీపర్ సెల్స్ లాగా మారుతూ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కూడా ప్రభావితం చేస్తున్నారు. సో కాబట్టి ఈ ఐడెంటిటీ ఫిక్సింగ్ చేయడం ద్వారా సో ఎవరు ఇండియన్స్ ఎవరు వేరే దేశాల వారు తెలుస్తుంది. కాబట్టి చాలా వరకు అయితే విదేశీ శక్తుల్ని అడ్డుకునే విధంగా ఇది ప్రభావితం చూస్తుంది. సో దీంతో పాటు బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే వాళ్ళు బార్డర్ సెక్యూరిటీ గ్రిడ్ ను నిర్మించడానికి తలపెట్టారు. సో ఇది ఒక కొత్త తరహా అధునాతన టెక్నాలజీతోని సో బయట దేశానికి చెందినటువంటి తీవ్రవాదులు లోపలికి రాకుండా ఉండడానికి ఒక పగడ్బందీ వ్యవస్థ. దీంట్లో హైటెక్ సెన్సార్లను, ఏఐ కెమెరాస్ను, తర్వాత 24 గంటలు పర్యవేక్షణలో ఉంచే డ్రోన్లను అక్కడ వీళ్ళు వర్తింపజేస్తున్నారు. సో దీనివల్ల మిగతా దేశాల నుంచి వచ్చే హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే ఈ ఫేక్ కరెన్సీ విషయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పశువుల్ని అక్కడికి స్మగ్లింగ్ చేస్తూ అనేక విదేశీ మాదక ద్రవ్యాన్ని వాళ్ళు సంపాదించి దాని ద్వారా తీవ్రవాదాన్ని భారతదేశంలో పెంపొందించడానికి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో సో వాటన్నిటికీ అడ్డుకట్టపడుతుంది. సో అక్కడ బార్డర్ అనేది సీల్ చేయబడుతుంది. దీని ద్వారా అటు పాకిస్తాన్కు, చైనాకు చాలా వరకు అయితే ఇబ్బంది కలిగించే అంశం. అలాగే చైనా ఏదైతే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఆధీనంలో తీసుకొని ప్రతి దేశం దగ్గర, ప్రతి దీవి దగ్గర వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి పోర్ట్లను ఏర్పాటు చేసుకొని సో భారతదేశాన్ని ఇరకాటం పెట్టాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ని కనీసం ఒక పగడ్బందీ వ్యవస్థ రక్షణ ఏర్పాటు చేసినట్లయితే బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి వీళ్ళు చేసే అనేక అక్రమాలకు అడ్డుకట్టపడ్డట్టు అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే సిలిగురి కారిడార్ అనేది మనకు ఈ మిగతా 8 రాష్ట్రాల్లోకి మనం వెళ్ళడానికి ఒక దారి. సో ఇది 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ అక్కడ సిలిగురి కారిడార్ దగ్గర పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థ కావచ్చు, సో కఠిన పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం లేకపోతే ఇంతకుముందు గతంలో ఏదైతే బంగ్లాదేశ్ బెదిరించిందో సిలిగురి కారిడార్ను మూసేస్తామని చెప్పేసి సో అలా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎలాంటి యుద్ధం వచ్చినా ఈ సిలిగురి కారిడార్ అనేది మనకు చాలా ప్రాధాన్యతమైనది. ఎందుకంటే అది మూసేసిందంటే మిగతా రాష్ట్రాలకు మనకు ఎలాంటి సంబంధాలు కొనసాగవు. కాబట్టి సో వాళ్ళు అటు ఉన్నటువంటి ఆ రాష్ట్రాలను గ్రిప్లోకి తెచ్చుకుంటారు. సో ఇది చైనాకు, బంగ్లాదేశ్కు, తద్వారా పాకిస్తాన్కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో కాబట్టి సిలిగురి కారిడార్ని ఖచ్చితంగా నియంత్రించే విధంగా ఉండే ప్రభుత్వమే అక్కడ ఉంటే చాలా బెటర్. సో ఇప్పుడు బీజేపీ చెప్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఒకవేళ అధికారంలోకి వస్తే వెస్ట్ బెంగాల్లో ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి అవినీతి అక్రమాలు జరిగినాయో సో వాటన్నిటిపైన కమిషన్ వేస్తాం. సో ముఖ్యంగా ఏదైతే ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా వరకు అయితే పెద్ద ఎత్తున రచ్చ జరిగింది అక్కడ. సో కొన్ని కోట్లలో లావాదేవీలు జరిగినాయి, చాలా అవినీతి జరిగిందని ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి చాలామంది అయితే చర్చించుకున్నారు. సో వాటిపైన కమిషన్ వేయడం ద్వారా సో అధికారులు కావచ్చు, ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, మినిస్టర్లు, మంత్రులు కావచ్చు, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వాళ్ళందరి గురించిన వాస్తవాలు అయితే బయటకు వస్తాయి. సో ఇలాంటి చాలా అంశాలు అయితే బీజేపీ పరిగణలోకి తీసుకొని వెస్ట్ బెంగాల్ను తన ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ అధికారంలోకి వచ్చి సైడ్న ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలన్నింటినీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని బీజేపీ అయితే చెప్తుంది. తన మేనిఫెస్టోలో ఇవన్నీ అయితే ప్రకటించింది. సో ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఈ అంశాలపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.